హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బ్యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. సో మొత్తానికి 70వ జాతీయ పురస్కారాన్ని ముగించుకుని ఇప్పుడైతే కొన్ని మూవీస్కి అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎంపిక చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన తెలుగులో కార్తికేయ 2కి అవార్డు వచ్చింది. సో దాని గురించి చలనచిత్ర అవార్డులు, నేషనల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓకే. లాస్ట్ టైం మన బన్నీ గారు ఉత్తమ నటుడుగా గెలుచుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడో వజ్రోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది చాలా ఒక 10-15 years బ్యాక్. ఇంకా మరి కొద్ది 10 ఏళ్ళలో మేబీ ఇంకేమంటారు దాన్ని, ప్లాటినం ఏదో అంటారు అనుకుంటా, 100 yearsకి. ఈ ప్లాటినం ఉత్సవాలకి సరికిన ఎట్లా ఉంటుందో అనేది తెలియదు కానీ, బట్ ఎప్పుడు కూడా ఈ అవార్డ్స్ విషయంకి వస్తే అవార్డ్స్ ఒక ప్రామాణికం, ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే అభిప్రాయమే తప్ప నాకు వాటి మీద పూర్తిగా అంత నమ్మకం లేదు ఇన్ ద సెన్స్ అంత యాక్సెప్టెన్స్ అనిపించింది నాకు. కొన్ని ఎట్లా అంటే చాలా సినిమాలు మీరు చూడండి, ఏదైతే ఒక రాజమౌళి లాంటి మహాదర్శకులు, లేదా ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక మణిరత్నం, ఒక భారతీ రాజా గారు, అది ప్రియదర్శిని, ఇట్లాంటి డైరెక్టర్స్ ఉండబట్టి ఓకే సౌత్ వాళ్ళు కూడా టాలెంట్ ఉంది, సౌత్ డైరెక్టర్లు ఉన్నారు అని ఒక మలయాళం సినిమాలో ఒకటి చాలా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఎంత దగ్గరగా ఉంటాయంటే వాళ్ళు పెద్ద పెద్ద సెట్టింగ్లు, బీభత్సమైన గ్రాఫిక్స్ అట్లాంటివి ఏమి ఉండదు. మన రాజమౌళి గారి సినిమా లాగో, లేదంటే మణిరత్నం గారి సినిమా లాగా, పొన్నియిన్ సెల్వన్ లాగా సెట్టింగ్లు అట్లాంటివి ఉండదు. కానీ ఆ సినిమా యొక్క ఆత్మని, ఆ కథ యొక్క ఆత్మని మలయాళం వాళ్ళు పట్టుకునే విధంగా మన వాళ్ళు ఎవరు ఇంకా పట్టుకోలేరు. యావత్ భారతదేశంలోనే ఇండియన్ స్క్రీన్ ప్లేలోనే మలయాళం వాళ్ళు సినిమా యొక్క ఆత్మని పట్టుకునే విధంగా మిగతా వాళ్ళు పట్టుకోలేరు అనేది మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను దాని గురించి. మెంజిబుల్ బాయ్స్, హైదరాబాద్ లవ్స్ ఇన్ హైదరాబాద్ సంథింగ్ ఏదో వచ్చింది, లవర్స్. అట్లాంటి సినిమాలు చిన్న చిన్న కాన్సెప్ట్ తోనే సూపర్ హిట్లు కొట్టాయి. ఆ తర్వాత గోట్ లైఫ్, పృథ్వీ గారు, ఆయన కథ రాస్తాడు, స్క్రీన్ ప్లే బాగుంటుంది, ఆయన డైరెక్షన్, యాక్టరు, ప్రొడ్యూసరు. మలయాళం సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఛాంబర్ లో సంథింగ్ యాక్టర్ కౌన్సిల్ సంథింగ్ మెంబరు, అన్ని రకాలుగా ఆయన చాలా ఆల్రౌండర్ అనమాట. పృథ్వీరాజ్ ఇది ఆయన పేరు. సో అట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఆ ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ మొదట్లో కూడా మనం ఎక్కువగా ఇండియన్ స్క్రీన్ మీద చూస్తే వెస్ట్ బెంగాల్ సంబంధించి కానీ, మలయాళం సంబంధించి కానీ ఎక్కువ అవార్డులు ఉంటాయి సౌత్కి వస్తే. ఇంకా నార్త్వే మిగతావి తెలుగువి చాలా ఉన్నా కూడా నాకు ఇప్పటికీ నచ్చింది ఏంటంటే, జ్యూరీ ఎవరైతే ఉంటారో మెంబర్స్ వాళ్ళు కూడా తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలు సరిగ్గా చూడరేమో, చూసినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి భాష అర్థం కానప్పుడు ఎమోషన్ సరిగ్గా క్యారీ అవ్వదని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, మీకు తెలుగు భాష చక్కగా వస్తే మీరు మిగతా భాషలు కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. మిగతా భాషల్లో ఉన్న ఇంగ్లీష్ బుక్ చదివారు అనుకోండి, ఆ బుక్లో భావము ఏ రాసాడరా రైటర్, మీకు ఎలా అర్థం అవుద్ది, దాన్ని మీ తెలుగులోకి అన్వయించుకొని మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ హార్ట్ ఆఫ్ ది బాటమ్ అనేది బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఏదో రాస్తాడు. అంటే నా మనసాంతరాల నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ఏదో భావం. అది మన తెలుగులో అక్కడ హార్ట్ అంటే గుండెనే కాదు, మనసు అని అర్థం, సందర్భం బట్టి. సో అది తెలుగు నేటివిటీలోకి అర్థం చేసుకోగలిగితేనే ఆ భావం అనేది క్యాచీ అవుతుంది. సో అలాంటప్పుడు భాష రానప్పుడు, జ్యూరీలో మన సౌత్ నుంచి ఎక్కువగా మెంబర్స్ లేనప్పుడు, నార్త్లో అందరూ ఉన్నప్పుడు సౌత్ సినిమాలకు ఎందుకు వస్తాయి అవార్డు? రావు. ఎవరు ఎంతసేపు మీరు నమ్ముతారో లేదో, సైఫ్ అలీ ఖాన్ గారికి పద్మశ్రీ, ఆయన బ్యాడ్ యాక్టర్ అని కాదు నా ఉద్దేశం, అంతకన్నా గొప్ప యాక్టర్ మన దగ్గర లేరా? ఎంతమందికి వచ్చే పద్మశ్రీలు? ప్రియాంక చోప్రా గారికి పద్మశ్రీ, కొత్త వాళ్ళకు కూడా, ఇంకా లేటెస్ట్ కూడా ఉండుండొచ్చు. మరి అంతకన్నా గొప్ప నటులు మన తెలుగులో లేరా? ఎంతమందికి వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఇండియన్ సినిమా అయ్యింది కాబట్టి, సోషల్ మీడియా విస్తృతంగా ఉంది కాబట్టి వీళ్ళందరికీ అవార్డ్స్ వస్తున్నాయి. లేకపోతే ఎలా వస్తాయి? ఇప్పుడు ఈవెన్ ఉత్తమ చిత్రం బాహుబలికి ఇచ్చారండి కదా, బాహుబలికి ఇచ్చారు అప్పుడు ఆ ఇయర్లో, ఒప్పుకుంటాను. కానీ అది 14-15లోనే వచ్చింది కదా బాహుబలి. ఇచ్చినప్పుడు మరి బాహుబలి అనేది సగం కదే, పార్ట్ 1 అనేది కదా. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది క్వశ్చన్ మార్క్తో ఆపేశాడు అక్కడ.
ఒక పార్ట్ పూర్తి అవ్వకుండా అదే సూపర్ హిట్ సినిమా, అది మంచి సినిమా అని ఎలాగ డిసైడ్ చేశారు జ్యూరీ వాళ్ళు? అంటే ప్రేక్షకుల ఆదరణ బట్టే, వేరే సినిమాలు లేవనే, లేదా ఏమో ఈ సినిమాకి ఇవ్వకపోతే మన జ్యూరీ మీద నమ్మకం పోతుందనే? టేకింగ్ బాగుంది అనుకోవచ్చు. అంటే నాకు చెప్పి ఒక పెద్ద ఆయన నాకేం చెప్పారంటే, మీరు అనేది కరెక్టే, ఆ సంవత్సరం అంత బాగా ఉర్రుతొలగించిన సినిమా కానీ అంత బాగా జనాల్లోకి వెళ్ళిపోయిన సినిమా ఇంకేది లేదు పాన్ ఇండియాలో. అంటే ప్రతి ఒక్క నోరులో అసలు కట్టప్ప ఎందుకు బాహుబలి చంపాడు, వై కిల్డ్ కట్టప్ప అనే కదా. ఈవెన్ మోదీ గారిని ప్రభాస్ గారు కృష్ణరాజు గారు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అడిగారట మోదీ గారు నవ్వుకుంటూ సరదాగా. అంటే అంతగా జనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఓకే ఇవ్వచ్చు. కానీ చాలా మంది చెప్పేది అంటే జ్యూరీ మెంబర్స్ ఎలా ఉంటారంటే ఒక కథని కన్వే చేసేటప్పుడు ఎట్లా ఎత్తుకున్నారు, ఎక్కడ ముగించారు అనేది అవన్నీ మొత్తం అందులో ఉంటేనే దానికి ఉత్తమ చిత్రంగా ఇవ్వాలంట. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయట. ఇందులో వాస్తవం ఎంతో నాకు అలా రూల్స్ పెట్టే కదా ఆస్కార్ లో చాలా ఫిల్మ్స్ పోయింటాయి. ఇప్పుడు అక్కడ పాట ఎందుకు పెట్టారు, వాళ్ళకి పాటలతో సంబంధం లేదు ఆస్కార్ లో. లేదా అక్కడ క్లైమాక్స్ అలాగెందుకు ఉంది, దాని ఫినిషింగ్ ఇవ్వలేదేంటి, అలాంటివి కూడా మీరు అన్నట్టు ఆస్కార్ లో కొన్ని పోయాయి. సో అట్లాంటి నేపథ్యంలో దీన్ని ఎలా ఇచ్చారంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏమో జ్యూరీ మెంబర్స్ అమ్మో దీనికి ఇవ్వకపోతే మమ్మల్ని ఏమనుకుంటారో, నార్త్ సౌత్ వేరియేషన్ అనుకుంటారేమో అనుకున్న అయ్యిండొచ్చు. ఇప్పుడు ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్ ఉందండి, ప్రధానమంత్రి ఆఫీసు. అందులో మ్యాక్సిమం సౌత్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎవరు ఉండరు, చాలా రేర్ ఉంటారు. ఇటు నుంచి వెళ్ళి స్థిరపడినోడు ఎక్కడో ఉంటే ఉండొచ్చు, లేదా బాగా పెద్ద జాబ్ కొట్టినోడు ఉంటే ఉండొచ్చు. అందరూ నార్త్ వాళ్ళే ఉంటారు, ఎందుకో వాళ్ళకి దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళే జాబ్ కొడతారు. మరి అక్కడ సమానత్వం ఎక్కడ ఉంది? ప్రధానమంత్రి ఆఫీసులు దేశంలో 29 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి, అందరూ ఉండరుగా. నెక్స్ట్ భాష అంటే ఒక హిందీయేనా, మిగతా భాషలు కావా? అంటే హిందీలకు అర్థమవుతుంది కాబట్టి బా షారుఖ్ ఖాన్ ఏం చేశారా, బా అమీర్ ఖాన్ ఏం చేశారా, నేను చేయలేదు అనట్లే, వాళ్ళు గొప్ప నటులే. మన తెలుగులో లేరా? తెలుగులో ఉన్నారా లేరా? ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, క్లోజ్ చేసి. ఇంకేది ఎక్కువైతే ఇది ఎంతసేపు మాట్లాడుకునే చర్చలు నడుస్తూనే ఉంటుంది. ఎస్ జానకి గారు నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఇంత మిమిక్రీతో కానీ, చిన్నపిల్ల వాయిస్ కానీ, మిడిల్ ఏజ్డ్ అమ్మాయి వాయిస్ కానీ, ముస్లిం వాయిస్తో కానీ మిమిక్రీ చేసి పాడగల సత్తా ఉన్న ఏకైక సింగర్ ఎస్ జానకి గారు. ఇప్పటికి ఈ రోజు కూడా అఫ్ కోర్స్ వయసు మీద పడేవిడ అమెరికా పాడట్లేదు అనుకోండి. మరి ఆవిడకి కనీసం మొన్న అంటే ఒక 2-3 years బ్యాక్ పద్మశ్రీ ప్రకటించారు ఆవిడకి. ఆవిడ ప్రకటించడం రీజన్ సబబా కాదా? మీ అభిప్రాయం ఏంటి? రీజన్ నా అభిప్రాయంలో అరే ఇప్పుడు ప్రకటించారు అనుకున్నా ఆవిడ వెంటనే స్టేట్మెంట్ తెలుసా, నేను ఇది తీసుకోవడం కాదు, నాకు ఇప్పుడు వచ్చిన ఈ గుర్తింపు నాకు అవసరం లేదంట ఆవిడ. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను, నిజంగా చెప్తాను. నిజం అండి. ఇప్పుడా ఆవిడ ఇంకా ఏజ్ అయిపోయి పాటలు విరమించుకున్న టైంకి పద్మశ్రీ ఇస్తారా? ఇన్ని రోజులు అంటే సౌత్ లో ఉండే సాంగ్స్ కాదా, సింగర్స్ కాదా? లతా మంగేష్కర్ గారికి భారత రత్న, ఆవిడే మంచి సింగరే. అంటే హిందీ వాళ్ళని మెస్మరైజ్ చేశారు కాబట్టి, హిందీ ఎక్కువ మాట్లాడే భాష కాబట్టి వాళ్ళు మెస్మరైజ్ చేస్తేనే వాళ్ళు కళాకారుల. ఎంతవరకు న్యాయం చెప్పండి? కానీ ఇప్పుడు కార్తికేయ 2 మన తెలుగు మూవీయే కదా సార్. తెలుగు మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అది. అంటే ఏంటి, తెలుగు భాషకు సంబంధించిన బెస్ట్ అవార్డు అది. తమిళనాడుకు సంబంధించి వేరే సినిమా. మీరేమంటున్నారు అంటే మొత్తం ఫిల్మ్ కాదు, బెస్ట్ ఫిల్మ్ ఆడటం. ఇండియా మొత్తం మీద ఉండే బెస్ట్ ఫిల్మ్ ఆడటం. బాహుబలి కలగొచ్చింది ఇండియా మొత్తం మీద బెస్ట్ ఫిల్మ్ బాహుబలి. అవార్డులు ఒక ప్రామాణికం మాత్రమే, ఎంకరేజ్మెంట్ వరకే గానీ నాకు నేషనల్ అవార్డ్స్ మీద ఇంప్రెషన్ లేదన్న కారణం ఇదే. మన తెలుగులో ఇప్పుడు జయసుధ గారు ఉన్నారు, ఎటువంటి యాక్ట్రెస్ ఆవిడ? ఒక గుమ్మడి పాత వాళ్ళు ఉన్నారు, ఎటువంటి యాక్ట్రెస్ వాళ్ళు? సూర్యకాంతం గారు ఉన్నారు. ఒకే రకమైన పాత్రతో గయ్యాలి గంగమ్మగానే గయ్యాలి పాత్ర ఉందంటేనే ఎవరైనా అబ్బా ఇది ఎవర్రా సూర్యకాంతంలా ఉందని అంటారా? అంటే ఒక గయ్యాలి పాత్రకి సూర్యకాంత్ పేరు రీనేమ్ అయిపోయింది, అంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. మరి ఆవిడకి ప్రభుత్వం ఇంతవరకు గుర్తించిందా? ఏమి ఇవ్వాలి ఆవిడకి? ఇచ్చారు ఎవరైనా? ఎందుకు ఇవ్వలేదు? అంటే తెలుగు భాషకి తెలుగు ఎవరికి రాదు, ఇది ఏం చూస్తారు? ఏంటి నార్త్ లో సౌత్ వాళ్ళకి పెద్ద వాల్యూ ఇవ్వట్లేదన్నా? ఎగ్జాక్ట్లీ. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు కదా, రుద్రవేణకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం, సేమ్ ఇదే ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఆ సంవత్సరం రుద్రవేణ సినిమాకి వచ్చింది. ఇది కూడా నాకు ఎలా తెలిసిందంటే మన చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేషనల్ టీవీ ఛానల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఉత్తమ ప్రాంతీయ చిత్రం టెలికాస్ట్ అయ్యేది. అది కూడా ఎలాగా, ఢిల్లీ నుంచి ప్రసారం ఆ టీవీలో వచ్చేది.
ఏ సినిమా అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎన్నుకోబడుతుందో ఆ చిత్రాలు మాత్రమే ఆదివారం మధ్యాహ్నం వేసేవారు. సో మన తెలుగు సినిమా ఈ రోజు వస్తే, ఈ ఆదివారం వస్తే మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ తెలుగు సినిమా వచ్చేది. అంతవరకు వేరే వేరే భాషలు, ఈ వారం తెలుగు, నెక్స్ట్ వారం తమిళ్, ఆ నెక్స్ట్ వారం కన్నడం, మలయాళం, గుజరాతీ అలా వచ్చేవి. అలాగా రుద్రవేణి వస్తే అప్పుడు ఓహో ఇది ఉత్తమ చిత్రం కూడా కాదు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం. ఉత్తమ చిత్రం అంటే భారతదేశంలో ఆ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో కల్లా ఉత్తమ చిత్రం అది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అంటే పర్టికులర్ తెలుగు భాషతో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ మూవీ కార్తికేయ 2. అది నేను అంటున్నా. అప్పుడే రుద్రవేణి సినిమాకి అక్కడికి వెళ్తే బాలీవుడ్ హీరోల పోస్టులు అన్నీ ఉన్నాయంట. ఒక ఎన్టీఆర్ గారు కటౌట్ లేదు, నాగేశ్వరరావు గారు కటౌట్ లేదు, ఒక శివాజీ గణేశన్ గారు కటౌట్ లేదు, ఎంజీఆర్ గారు లేదు, రాజ్ కుమార్ ఎవరివి లేవంట. అంటే మిగతా వీళ్ళు యాక్టర్లు కాదా? మహానటుడు ఎన్టీఆర్ గారు చేసిన పాత్రలు ఇండియన్ స్క్రీన్ మీద ఎవడైనా చేస్తున్నాడా చెప్పండి? ఋషులు గాను, రాముడు గాను, కృష్ణుడు గాను, రావణాసుడు గాను, దుర్యోధనుడు గాను, విలన్ గాను, బ్రహ్మనాయుడుగా గాను ఎన్ని చేశాడు ఆయన? మరి ఆయనకి ఏం ఇవ్వాలి? భారతరత్న ఇచ్చి వచ్చా? ఆ పరంగా ఆయన రాజకీయ జీవితము, వ్యక్తిగత జీవితం పక్కన పెడితే మరి ఎందుకు అవ్వట్లేదు? ఇంకా మన వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. కానీ మన వాళ్ళు ఇప్పుడు ఇండియా ప్రైడ్ మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి దట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు. ఇండియన్ సినిమా అయింది ఇప్పుడు, ఇండియన్ సినిమా. అందుకేం చేస్తున్నారు వాళ్ళు కూడా మన సౌత్ లో వచ్చిన సినిమాలకి యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేయండి, నిన్న మొన్నటి వరకు వచ్చిన పూజా హెగ్డే కూడా వాళ్ళకి అక్కడ పట్టించుకోకపోతే తెలుగులో వచ్చి వరుసగా హీరోయిన్లుగా చేస్తారు. ఒక్కసారి ఒక బాలీవుడ్ సినిమా తగిలేసరికి తెలుగు సినిమా ఉంటుంది ఏదో అని మన చిన్న చూపు చూస్తారు. అలాగే ఎంతమంది బాగుంటుందా లేకపోతే ఏంటి? బాలీవుడ్ అయితే అందరికీ తెలుస్తాము, ఇక్కడైతే ఎవరికి తెలియమని. లేదంటే అక్కడైతే బిజినెస్ బాగుంటుందో డబ్బులు బాగా వస్తాయని, మరి ఇక్కడ పైగా మర్యాదలు బాగుంటాయి, డబ్బులు బాగుంటాయి ఇక్కడే. ఇప్పుడు బాలీవుడ్ కి సంబంధించిన యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, ఇందులో చేస్తున్నారు కదా. అంటే అది కూడా ప్రధాన పాత్రలు కాదు, ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేశారండి. పూజా హెగ్డే అలాగే, తాప్సీ కూడా అలాగే బిహేవ్ చేసిందండి ఆవిడ. అందరూ అంతే. మళ్ళీ లేకపోయేసరికి మళ్ళీ వెరీ కంఫర్ట్ అవితో మాట్లాడతారు. వాళ్ళు తెలుగు వస్తుంది మళ్ళీ మాట్లాడరు. మన వాళ్ళు కూడా అట్లా వచ్చిరాని మాటల్లోనే తీసుకుంటారు. మన ప్రొడ్యూసర్లు కూడా చక్కగా తెలుగు అమ్మాయిలు ఎంతమంది లేరు? ఎవరు? అఫ్ కోర్స్ తెలుగు అమ్మాయిలు కూడా అంత బోల్డ్గా చేయలేరేమో, మేబీ కొన్ని, అందరూ కాదు, చేసేవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వండి. తెలుగు వాళ్ళ దగ్గర మరి సంస్కారం ఉంటుంది కదా. అంటే నేను అన్నది టాపిక్ ఇటు వెళ్తుంది కానీ నార్త్ ఒక్కటే హిందీ సినిమాలే వాళ్ళకి తోపండి. మరి భాష అర్థమైతే కదా జ్యూరీ వాళ్ళకి, కింద సబ్ టైటిల్స్ వేసేస్తే అర్థమైపోద్దా? అక్కడ కాంటెక్స్ట్ అర్థమవుతుందేమో సందర్భం, కానీ ఆ భావం ఫీల్ అవ్వడం అర్థమవుతుందా? అవ్వదు. భాష వస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. సో జ్యూరీ మెంబర్స్ అన్ని భాషలు చెందిన వాళ్ళు ఉండాలి. అప్పుడు ఎవరు దేనికి ఓటు వేశారనేది తెలుస్తుంది. నార్త్ వాళ్ళకి 10 మంది ఉంటే సౌత్ వాళ్ళకి 2-3 ఉంటారు జ్యూరీ మెంబర్స్. ఎవరు మెజార్టీ ఎప్పుడు? వాళ్ళదే ఉంటది. సో నేషనల్ అవార్డ్స్ ఓకే, గుడ్, ఎంకరేజ్మెంట్, క్లాప్స్ కొడదాం. కార్తికేయ లాంటి వాళ్ళకి, చందు ముండేటి లాంటి వాళ్ళని మనకి మంచి సినిమాలు చేయాలి. లేదా రిషబ్ శెట్టి వాళ్ళు తన సొంతంగా. కాంతారా చూడండి ఎన్ని వేరియేషన్, క్లైమాక్స్ ఆ సినిమాకి హైలైట్. కాంతారా పూనకం వచ్చిన తర్వాత మరి ఇవ్వచ్చు కదా, తప్పులేదు. అదేంటే ఎన్నో ఉన్నాయి, గతంలో కూడా చాలా వచ్చాయి, వాటికి లేదు. ఇప్పుడు ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీ అయిందో, ఇండియన్ సినిమా అయిందో, ఇప్పుడు గుర్తిస్తున్నారు మెల్లమెల్లగా. అమ్మో గుర్తించకపోతే సౌత్ వాళ్ళే బాగా తీస్తున్నారు కదా నార్త్ వాళ్ళ కన్నా, అక్కడ బాగా ఆడుతున్నామని సౌత్ వాళ్ళ సినిమాలే. ఇంకా వాళ్ళని నేషనల్ మీడియా ఉతికారేస్తుందిగా, ఆ భయంతో మేబీ ఇస్తున్నారేమో అనుకుంటున్నాను ఇప్పుడు నేను. లేదంతే కానీ మనస్ఫూర్తిగా ఇస్తున్నట్టుగా నేను ఫీల్ అవ్వట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.